ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తస్మాద్ కృత నరహరత్ తస్మాద్ కృత నర ఆహారత్ తస్మాద్ కృత నరహర ఆహారత్ తస్మాద్ కృత నర ఆహారత్ తస్మాద్ కృత నర ఆహారత్ తస్మాద్ కృత నర ఆహారత్ భితై 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 నిర్భై భితై నిర్భై అమిత్రహన్ భితై నిర్భై భితై నిర్భై అమిత్రన్ నసేవయేత్ పశుగణా పక్షి సంగ వివర్జితం. ఈ శ్లోకం తాలూకు అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం తాలూకు అర్థం ఏంటంటే తస్మాద్ కృత నర ఆహారత్ తస్మాద్ కృత నర ఆహారత్ అన్నారు. తస్మాద్ అంటే వాళ్ళు ఇక్కడ ధేనుకాసురుడు ప్లస్ వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే తస్మాద్ కృత నర ఆహారత్ తస్మాద్ కృత నర ఆహారత్ భితై నిర్భయ అంటే వాళ్ళు భోంచేస్తారట. దేన్ని భోంచేస్తారు అంటే ఈ నరభక్షకులు అంటే మనుషుల్ని, హ్యూమన్ బీయింగ్స్ని, మనుషుల్ని వాళ్ళు భక్షిస్తారట. అలాంటి ఘోరమైన జీవులు. తస్మాద్ కృత నర ఆహారత్ భిత్వా నిర్భయ అంటే వాళ్ళకి ప్రేమ కానీ భీతి కానీ ఎలాంటిది ఉండకుండా భిత్వా నిర్భయ ఎలాంటి భయం లేకుండా భిత్వా నిర్భయ అమిత్రః భిత్వా నిర్భయ అమిత్రః అంటే వాళ్ళు ఎవరితో కూడా స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరట. అంటే మళ్ళీ స్నేహం చేస్తే ఒకవేళ జాలిపడి వదిలేసే పరిస్థితులు వస్తాయి కదా అనే ఉద్దేశం మీద స్నేహం చేయడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు అన్నమాట. అందుకే భిత్వా నిర్భయ అమిత్రహన్ అని చెప్పాడు. అమిత్రహన్ ఎవరితో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడరు. అమిత్రహన్ నసేవయేత్ పశు అంటే వాళ్ళు అది పశువా జంతువా లేకపోతే బర్డ్, అది వాళ్ళు మాంసం అంటే బ్లడ్ అండ్ ఏదైతే అంటే జనరల్గా అంటే వాళ్ళు కంప్లీట్గా ఏంటంటే నరభక్షకులు ప్లస్ అది ఎలాంటి ఇదైనా సరే, ఎలాంటి మీట్ అయినా సరే, అది పశువులదైనా సరే, పశుఘన పక్షి సంగ వివర్జితం అంటే ఎలాంటి డిఫరెన్స్ చూడరట. అది మీట్ అయితే చాలు వాళ్ళకి. అది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అనమాట. ఈ ధేనుకాసురుడు ఆయన స్నేహితుడు అంత చెడ్డవాళ్ళట. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఆ విషయాన్ని చెప్తున్నారు. ది డీమన్ ధేనుక హ్యాస్ ఈటెన్ men alive, and therefore all the people and animals are terrified of going to the Tala forest, O killer of the enemies. Even the birds are afraid to fly there. అంటే ఆఖరికి పక్షులు కూడా భయపడతాయట అక్కడ ఎగరడానికి. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తారు. అలాంటి అంత క్రూరమైన వ్యక్తి అంటే ఆయన అంత క్రూరమైన అసురుడు, రాక్షసుడు అని చెప్పి మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.